చేద్దాం. మన కుమారుడికి ఎదగాలి. ఈ యొక్క సంఘంలో కానీ మరి నేను రాకముందు ఆమె కానివ్వండి, లేకపోతే ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ ఎక్కువ పాటలు పాడుతూ ఉన్నారు. మోహన్ వాళ్ళిద్దరికి అబ్జెక్ట్తో ఉండేవారు పాటలు పాడడానికి. కనుక మరి నేను వచ్చిన తర్వాత అందరికీ అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా పాడుతూ ఉన్నారు. అందుబట్టి మీకు వందనాలు. మరి సంఘంలో ఇంకా ముందు నడిపించాలంటే నా కుటుంబం ఒకటే చేయాలని ఎప్పుడు అనుకో, అందరూ తోడ్పడాలని నా ఉద్దేశం. నా కుటుంబం గతించిపోయినా, నేను గతించిపోయినా ఈ పరిచయం దేవుని కనుక ఆయన జరిగించాలి కనుక దేవుడు అనేక మంది శిష్యులుగా చేసినట్లు మనం కూడా శిష్యులు చేయాలి. ఈ సువార్త మనం తృప్తి పడకూడదు. ఈ సువార్త ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ కుమారుడు మరి అనేక మంది పెద్దవాడైనప్పటికీ కొంచెం గమనిస్తుల మీద చాలా మంది ఆయన అధికారం చేస్తూ ఉంటారు, మిగతా ఉంటుంది. ఆయన కోపాడు. చిన్నపిల్లలతో చిన్నవాళ్ళే ఉంటాడు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళే ఉంటాడు. ఎప్పుడో కానీ సాధారణంగా ఫ్రాన్సిస్కి కోపం రావడం నేను చూడదు అని క్షమిస్తున్నాను. అలాగే మరి ఆ రీతిగా మరి బిడ్డలు ఈ కుటుంబంలో ఎదుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి వందనాలు. అసలు ఈ కుటుంబం కోసం చాలా ప్రయాసపడ్డాను నేనంటే దైవికంగా. మరి అప్పుడు అరవై బస్సులు లేనప్పుడు ఇక్కడ దిగి ఒకసారి నేను సైకిల్ మీద వెళ్ళిన ఇక్కడి నుంచి మలవారు కదా, కోటంతలో కోటాలు పెట్టి అక్కడ వెళ్ళి రాత్రులు అక్కడ నుండి మళ్ళీ వెంటనే బయలుదేరి కప్పలు జరులు పావులు నడుచుకుని వచ్చి చేస్తే ఈ కుటుంబంలో ముగ్గురు రక్షించబడ్డారు, ముగ్గురికి నిలబడగలిగారు. ఇది మనం చేసిన ప్రయాస దేవుడు ఎన్నడూ వ్యర్థము చేయడు. వీళ్ళు ఇక్కడ రావడానికి గల కారణం మన ఆహ్వానాన్ని కూడా మరి మన మధ్య లేకపోయినప్పుడు ఆయన కూడా ఎంతో ఈ కుటుంబం కోసం ప్రయాసపడిన వాడు ఒక వ్యక్తి. ఆయన బట్టి అయ్యా మా తోడని కుటుంబం రక్షించబడాలని అక్కడ ప్రార్థన తీసుకెళ్ళేవాడు. మరి ఆయన మన మధ్య లేకపోయినా ఈ మందిరం కోసం ఆయన కొంత కష్టపడి చేసిన వాళ్ళు ప్రాముఖ్యుడు ఆహ్వానాన్ని అనుకుంటుందని కనుక విషయమై జ్ఞాపకం ఉంచుకొని ఫ్రాన్సిస్ కోసం అందరూ ప్రార్థన చేద్దాం. జయగలదేవ తండ్రి, ఫ్రాన్సిస్ జ్ఞాపకం చేసుకుని దర్శించుము తండ్రి. ఇక్కడ నమ్మకస్తుడిగా చేయండి. అనుభవాలు ప్రశ్నలు గ్రహింపు కలిగిగా ఉండడానికి సహాయం చేస్తున్నాం. కొన్నిసారి గట్టిగా గదించినప్పటికీ మళ్ళీ దేవాలి అని క్షమించండి, సారీ అని చెప్తా ఉంటారు. బిడ్డ ఇంకనో ఆత్మీయంలో ఎదగాలన్నది నా ఉద్దేశం. ప్రభావ బిడ్డ ఆ రీతిగా ముందుకు సాగటకు దయచేసి బలపరచు. నమ్మకస్తులుగా చేయండి, నిదానంగా చేయండి, యోగ్యుడిగా చేయండి, ప్రార్థనాత్మ బిడ్డకి దయచేయండి. తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకొని దేవా తను ఒకవేళ తన వివాహం అయితే తన భార్య ఇద్దరు ఎంతో సేవ ఉపయోగపడి తన తల్లిదండ్రులకు సంఘములకు సమాజం ఉపయోగపడే పాత్రగా చేయండి. నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన నూతన ఆత్మ కుమారుడు దయచేసి బలపరచు. మీరే మహిమ కనుక పొందమని కేక్ కటింగ్ చేస్తుండగా కేక్ కోరే సున్నితముగా ఉండి అందరికీ దేవానుకమైన బుద్ధితో నడవగలిగిన కృప దయచేసి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. కేక్ కటింగ్ చేస్తాము. తర్వాత క్రిస్మస్ గురించి వారం మాట్లాడాలనుకున్నాము. మరి ప్రేషణి గారు కొంత గ్రామంలోని ఫారెస్ట్ వాళ్ళు రేంజర్స్ రైడ్ చేయడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. మినిస్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళారు. అందులో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే మంచిదని దేవుని చిత్తం అయితే ఈ బుధవారం కానివ్వండి, లేకపోతే వచ్చి వారం మాట్లాడదాము. ఈ వారం మరి ఫ్రాన్సిస్ కేక్ కటింగ్ చేస్తారు. మన తల్లిదండ్రులు ఇద్దరు ముందుకు రావాల్సిందిగా కొరకు మనం చేస్తాం. రండి.
అది ఇది కలిసి అంతే అయిపోయింది. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Francis. Happy birthday to you. Andrew, photo di. Video తీస్తున్నాను ఫోటో తీ సగం సరిపోతుంది అందరికి పెట్టాలి Francis అంటే ప్రేమను ఆలోచించాడు పిన్ అట్లే పిన్